హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడైతే మనకి ఒక కొత్త సినిమా టీజర్ అయితే వచ్చింది అనమాట. చాలా గ్యాప్ తర్వాత ఇది అప్డేట్ వచ్చేసింది, డైరెక్ట్ టీజర్ ఇచ్చేసిండు. లైక్ మనం వెయిట్ కూడా చేసినాం అనుకోండి. లైక్ అప్పుడు ఒక గ్లిమ్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నది అని అనుకున్నాము, కానీ తర్వాత ఏం అసలు సాంగ్ అని ఏం అప్డేట్ లేకుండే, కానీ ఇప్పుడు ర్యాండమ్ గా టీజర్ పెట్టేసారు. అండ్ అసలు అంటే లైక్ ఏ మూవీ గురించి మాట్లాడుతున్నాం అంటే మిరాయి. సో మిరాయి మన వారి తేజ సజ్జా అండ్ మంచు మనోజ్ అయితే నెగిటివ్ క్యారెక్టర్లో ఉన్నాడు అనమాట, విలన్ అనుకోండి. అండ్ దీంట్లో అంటే మళ్ళా ఆ సోషియో ఫ్యాంటసీ, అదే మళ్ళా సూపర్ హీరో లైక్ ఆ టైప్ అనిపించింది అనమాట. సో హనుమాన్ ఆల్రెడీ హిట్, అంటే ఇక హనుమాన్ పర్సనల్గా నాకంత అనిపించదు, బట్ సినిమా హిట్. అంటే లైక్ ఎలివేషన్ అది ఇది అంతా లైక్ విజువల్స్, గ్రాఫిక్స్ బాగుండడం వల్ల మొత్తం అంతా బాగుండే. అండ్ మళ్ళీ ఇప్పుడు అదే కొంచెం తీసేసరికి నాకు ఏంటంటే కొంచెం చేంజ్ చేసేది ఉండే. అబ్బా తేజ సజ్జా అంటే లైక్ మళ్ళీ అదే కాకుండా కొంచెం వేరే టైప్ ఆఫ్ వెళ్తే బాగుంటుండే అని అనిపించింది. బట్ లెట్స్ సీ మరి ఇప్పుడైతే ఇది ఎట్లున్నదో ఏం చేసిండో అసలు అనేది చూద్దాము. చూసి మనం అయితే రియాక్షన్ ఇద్దాము. అండ్ డైరెక్టర్ వచ్చేసి కార్తిక్ ఘట్టమనేని. సో అంటే మధ్యలో అన్ని ఫ్లాప్స్ వచ్చినాయి అనుకోండి కార్తిక్ ఘట్టమనేనికి. సో ఇప్పుడు మళ్ళీ ఎట్లున్నదో చూద్దాము. లాస్ట్ అయితే మనకి కార్తికేయ 2 సూపర్ హిట్ అయింది, దాని తర్వాత మనకి ఈగల్ అటర్ ఫ్లాప్ అయిపోయింది అనమాట. సో మరి మిరాయి ఎట్లుంటుందో చూద్దాము. చూసి ఒకసారి అయితే రియాక్షన్ ఇద్దాం. లెట్స్ గో. ఫీలింగ్స్ అడ్వర్టైజ్మెంట్ జరగబోయేది మారణ హోమం. శిథిలం కాబోతోంది అశోకుడి ఆశయం. కలియుగంలో పుట్టిన ఏ శక్తి దీన్ని ఆపలేదు. ఇలాంటి రైతుని ప్రొఫెసర్ చిన్నప్పుడు నన్ను కుట్టింది. ఈ ప్రమాదాన్ని ఆపే దారి జగపతి బాబు. ఈసారి దారి దైవం కాదు, యుగాల వెనక అవతరించిన ఓ ఆయుధం చూపిస్తుంది. అదే స్టిక్ మిరాయ్. కల్కి లెక్క అంటే కొంచెం అది సూపర్ యోధ. నువ్వు యోధావే, కానీ నువ్వెవరో నీకే తెలియని యోధావే. సమాధానం కోసం బయట కాదు, లోపల వెతుకు. 9 books. 100 questions. అదే ఆ బుక్స్ స్టోరీ. ఓకే, 1 stick. Big adventure. ఏంటది అంత పెద్ద క్లాస్ ఉండేదానికి? ప్రొడక్షన్ లేదంటే గట్టిగానే ఉన్నది నిజంగా. ఎవరు రాముడా? రాముడే అనుకుంటా, పక్కన మానర్సేన టైప్. డైరెక్టెడ్ బై కార్తిక్ ఘట్టమనేని. ఓకే, నాకేదో కల్కి యూనివర్స్ లో చూస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే యూనివర్స్ లో మిరాయి వచ్చినట్టే ఏదో అట్లా అనిపిస్తుంది. అంటే కొంచెం కల్కి అంటే లైక్ ఆ బుక్స్ అవి అంటే కొంచెం స్టోరీ లైన్ అట్లా అనిపించింది. ఎందుకంటే లైక్ అక్కడేమో మహాభారతం రిఫరెన్స్ ఇచ్చి ఫ్యూచర్ లకి ఇచ్చింది, ఇక్కడ కూడా ఏదో అశోక అని చెప్పి ఏదో ఇచ్చి మళ్ళీ ఇక్కడ ఫ్యూచర్ వచ్చి మళ్ళీ ఇక్కడ ఏమంటాము అది ఏదో రాముడు ఎందుకు వచ్చి అంటే లైక్ దేవుడా ఏంటి సో మరి ఏం కనెక్షన్ ఇచ్చిండో. ప్రొడక్షన్ కూడా అసలు ఒక్కొక్కటి ప్రతి ఫ్రేమ్ లో కూడా క్వాలిటీ అనిపిస్తుంది, ఎక్కడ కూడా తక్కువ మనీ ఏమో అస్సలు లేదు అట్లయితే. అంటే గ్రాఫిక్స్ కూడా అన్ని బాగున్నాయి, అన్ని ఓవరాల్ అంతా మంచిగా. విఎఫ్ఎక్స్ అసలు నేను కొంచెం అటు ఇటు పోతాయి అనుకున్నా కానీ చాలా మంచి. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఏఐ రావడం వల్ల మీద అసలు అన్ని ఈజీ అయిపోయాయి అని చెప్పాలంటే నాకు తెలిసి ఇప్పుడు ఇది కూడా చూస్తుంటే లైక్ రాముడు వచ్చిన సీన్ చూస్తుంటే అది కూడా ఏఐతో చేసేయచ్చు అబ్బా అని ఒక చిన్న డౌట్ అనమాట అంతే.
మరి అది ఎట్లనో మనకు తెలియదు కానీ ఇంకా తేజ సజ్జా లుక్ ఒకటి మళ్ళీ ఆయన ప్రతి సినిమాలో అట్లనే కనిపిస్తుండ అంటే నేను అదే కొంచెం డిఫరెంట్ అనిపిస్తలేడు అంటే మూవీ కొంచెం స్టోరీ వేరే అది వేరే ఇది కూడా సేమ్ హనుమాన్ సేమ్ అదే గెటప్ ఆయన వచ్చిన మూవీస్ అన్ని సేమ్ అట్లానే అదే లుక్ లో కొంచెం డిఫరెంట్ ట్రై చేసాడు లుక్ కూడా. లెట్స్ సీ అయితే మరి పాన్ ఇండియా పాన్ వరల్డ్ కూడా జపనీస్ చైనీస్ సారీ కొరియన్ సంథింగ్ ఉండే సో దాంట్లో కూడా రిలీజ్ అవుతున్నది అండ్ లెట్స్ సీ మరి ఇప్పుడు మూవీ అండ్ September 5th కదా మూవీ రిలీజ్ 5th సెప్టెంబర్ అని వచ్చింది సో లెట్స్ సీ అండ్ మనం అయితే చూసి అప్పుడు రివ్యూ కూడా ఇద్దాం. సో ఇప్పుడైతే ఇది మన రియాక్షన్. సో మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. సీ యు ఇన్ అనదర్ వీడియో. అప్పటికైతే బాయ్ బాయ్.